హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివా ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్ క్లౌడ్ కంప్యూటింగ్. సో యూనిట్ వైజ్గా నేను ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇస్తాను. సో ఈ క్వశ్చన్స్ చదువుకుంటే మీరు ఖచ్చితంగా 75కి 75 అటెంప్ట్ చేయగలుగుతారు. ఏదైనా పేపర్ టఫ్ వస్తే మినిమం 50కి అటెంప్ట్ చేస్తారు. సో మరీ టఫ్గా ఉంటే ఖచ్చితంగా పాస్ అయితే అవుతారు. సో చూద్దాం, చూడండి. యూనిట్ 1. సో ఇక్కడ ఏంటంటే నేను ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 ఇట్లా ఇస్తాను. సో ప్రయారిటీ 1 ఇచ్చిన క్వశ్చన్స్ మ్యాక్సిమం వస్తాయి. సో బై మిస్టేక్ ఏంటంటే బ్యాడ్ లక్ అయితే తప్ప మ్యాక్సిమం ప్రయారిటీ 1 ఇచ్చిన క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పటిదాకా పేపర్స్ అన్నీ కూడా అలాగే వచ్చాయి. సో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే యూనిట్ 1లో వాట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీనికి వచ్చేసరికి నేను ప్రయారిటీ 2 ఇస్తున్నాను. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చనే, బట్ ప్రయారిటీ 2 ఇస్తున్నాను నేను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆరిజిన్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. దీన్ని ఇంకొకలా ఎలా అడుగుతారంటే హిస్టరీ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. సో ఇది డ్యామ్ షూర్ క్వశ్చన్. ప్రయారిటీ 1 దీనికి, ఇది మ్యాక్సిమం ఎగ్జామ్ పేపర్లో ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, క్లౌడ్ కాంపోనెంట్స్ అని ఇచ్చారు. సో ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, క్లౌడ్ కాంపోనెంట్స్ అనేది. సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని అడిగాం. సో ఇక్కడ ఏంటంటే ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఈ రెండు కూడా ప్రయారిటీ 2 కింద ఇవ్వచ్చు. సో ఏ క్వశ్చన్ కూడా ఇక్కడ ఏంటంటే మనం తీసేయాల్సిన క్వశ్చన్ కాదు, ప్రయారిటీ 2 కింద, 1 కింద కాదు. ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఈ రెండు కూడా ప్రయారిటీ 2 కింద ఇచ్చే క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ క్లౌడ్ సర్వీస్ మోడల్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ప్రయారిటీ 1. సో ఇప్పుడు చూడండి, యాక్చువల్గా మనకి ఫస్ట్ యూనిట్లో ఉన్న ఎన్ని క్వశ్చన్లు? 7 క్వశ్చన్స్. 7లో మనం ఏంటంటే మ్యాక్సిమం ఇక్కడ 3 క్వశ్చన్స్ ప్రయారిటీ 1 ఇచ్చాను. సో ఈ 3 క్వశ్చన్స్లో నుంచే మీకు 1 కానీ 2 కానీ రావచ్చు. మీకు పేపర్ ప్యాటర్న్ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. మనకి 10 క్వశ్చన్స్ ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుంది, 10లో ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి మనకు వస్తాయి. సో మనం 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకుంటే సరిపోతుంది. సో ఈ 3 యూనిట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటేనే మ్యాక్సిమం మీరు 75కి 75 అనేది అటెంప్ట్ చేస్తారు, బై మిస్టేక్ అయితే తప్ప. సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి, యూనిట్ 2లో కూడా మనకి 7 క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా చూద్దాం. క్లౌడ్ సినారియోస్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇలాగా ఎక్కువ శాతం క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. అంటే మనకి 2 క్వశ్చన్స్ కలిపి ఒక క్వశ్చన్ కింద క్లౌడ్ సినారియోస్ గురించి అడిగి అదేవిధంగా బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని అడుగుతూ ఉంటారు. ఓకేనా? సో ఇది మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రయారిటీ 1 క్వశ్చన్. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, సెక్యూరిటీ బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. సో ఇది ఇంపార్టెంటే, బట్ ఏంటంటే ఇది ప్రయారిటీ 2 క్వశ్చన్. ఓకేనా? సో నెక్స్ట్ అదేవిధంగా రెగ్యులేటరీ ఇష్యూ అని అడిగారు. సో ఇది కూడా ప్రయారిటీ 2 క్వశ్చన్. సో ఇప్పుడు చూడండి, ఇంకోటి ఏంటంటే ఈ ప్రయారిటీ 2 ఇచ్చాను చూసారా, ఈ రెండింటిలో చూడండి, ఇక్కడ మనకి మ్యాక్సిమం ఏంటంటే ఈ 2 కంపారిజన్ చేసుకుంటే ఈ క్వశ్చన్ అనేది ఎక్కువగా అడుగుతున్నారు. సో అంటే ఈ రెండింటితో కంపారిజన్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్, ఇంకొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది వచ్చేసరికి సెకండ్ యూనిట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్కి వద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్. ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రయారిటీ 1 క్వశ్చన్. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఎస్పిఐ ఫ్రేమ్ వర్క్స్ అన్నారు. ఓకేనా? సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ ద క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ట్రెడిషనల్ ఐటీ అన్నారు. సో ఇది ప్రయారిటీ 2 క్వశ్చన్. సో ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ప్రయారిటీ 3 కింద కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, సాస్ ప్రొవైడర్స్. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇక్కడ ఎవాల్యుయేషన్ ఆఫ్ సాస్. ఈ 2 క్వశ్చన్స్లో నుంచి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ 2 క్వశ్చన్స్లో నుంచి మ్యాక్సిమం ఒక క్వశ్చన్ వస్తుంది పక్కా. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ రెండింటిలో నుంచి ఏ క్వశ్చన్ అడుగుతారనేది మనం చెప్పలేము. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ మనం ఏం ఇచ్చామంటే 5 క్వశ్చన్స్ ఇచ్చాం, యాక్చువల్గా 7 క్వశ్చన్స్ ఇచ్చినట్టే. బట్ ఏంటంటే చూడండి, ఇందులో బాగా సాస్ ప్రొవైడర్స్ నుంచి కానీ ఎవాల్యుయేటింగ్ సాస్ నుంచి కానీ ఒక క్వశ్చన్ అనేది కన్ఫామ్గా దిగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, పాస్ ప్రొవైడర్స్ నుంచి, అదేవిధంగా బెనిఫిట్స్ ఆఫ్ పాస్ అనేది ఈ రెండింటిలో నుంచి కూడా మ్యాక్సిమం ఒక క్వశ్చన్ దిగుతుంది. సో ఈ 2 అంటే యాక్చువల్గా ఈ 4 క్వశ్చన్స్ అనేవి ఇంకా మీరు ఎంతైనా టిక్ చేసుకోవచ్చు. వెరీ 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 అంటారు చూసారా, అలా ఎన్ని వెరీస్ అని పెట్టుకోవచ్చు. ఈ 4 క్వశ్చన్స్ చదువుకుంటే నాకు తెలిసినంత వరకు ఈ 4లో నుంచే మనకు 2 క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావచ్చు బై మిస్టేక్. ఎప్పుడైనా ఒకసారి, చాలా రేర్ కండిషన్స్లో ఏం జరుగుతుందంటే ఈ 4లో నుంచి మనకి ఒకటే వస్తుంది.
అది చాలా రేర్ కండిషన్స్, మ్యాక్సిమం 4లో నుంచి ఒకటి వస్తుంది. ఓకేనా. సో ఆ రేర్ కండిషన్స్లో మనకు వచ్చేసరికి ఏంటంటే చూడండి ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ లేదంటే ఫ్రేమ్ వర్క్ కానీ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇచ్చిన ప్రయారిటీ 1 క్వశ్చన్సే పర్ఫెక్ట్గా చదువుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ యూనిట్ 4లో వచ్చేసరికి చూడండి అయాస్ ప్రొవైడర్స్ మీద కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, అసలు ప్రయారిటీ 1 క్వశ్చన్. నెక్స్ట్ అదేవిధంగా చూడండి క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ అన్నారు. సో ఈ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ అనేవి మనకు ఉన్నాయి కదా. సో హైబ్రిడ్ అని, పబ్లిక్ అని, ప్రైవేట్ అని, సో ఇట్లాగా ఈ మోడల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ 2 క్వశ్చన్స్ అనేవి పర్ఫెక్ట్గా చదువుకోవాలి. ఈ రెండింటిలో నుంచి మీకు మ్యాక్సిమం 2 క్వశ్చన్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఎలా అడుగుతారంటే చూడండి అయాస్ ప్రొవైడర్స్ నుంచి లేదంటే సర్వీసెస్ నుంచి, ఈ రెండింటిలో ఏదో ఒకటి డ్యామ్ షూర్ క్వశ్చన్ కన్ఫామ్ ఒక క్వశ్చన్ వచ్చినట్టు ఈ 2 చదువుకుంటే. నెక్స్ట్ అదేవిధంగా చూడండి డిప్లాయ్మెంట్ మోడల్స్ అనేవి మనకి ఉన్నాయి కదా, ఆ మోడల్స్లో నుంచి ఒక మోడల్ అనేది ఎగ్జామ్ పేపర్లో వస్తుంది. సో నెక్స్ట్ అదేవిధంగా 5th యూనిట్ చూడండి వాట్ ఈజ్ విర్చువలైజేషన్ అండ్ నీడ్స్ ఆఫ్ ఇట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రయారిటీ 1 క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హార్డ్వేర్ విర్చువలైజేషన్ అన్నారు. సో ఇది అడుగుతానే ఉన్నారు, బట్ ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే కాదు. నెక్స్ట్ డెస్క్టాప్ విర్చువలైజేషన్ అని అడిగారు, ఇది కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే కాదు. నెక్స్ట్ అదేవిధంగా VMware ఫీచర్స్ అని అడిగారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే ఇది నేను బీటెక్ బేస్ చేసుకుని అదేవిధంగా ఎంసీఏని బేస్ చేసుకుని ఇంపార్టెంట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేశాను. సో డిగ్రీ వాళ్ళకు కూడా మ్యాక్సిమం ఆ టైప్లోనే ఉంటుంది. సో నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఇక్కడ వాట్ ఈజ్ విర్చువలైజేషన్ అండ్ నీడ్స్ ఆఫ్ విర్చువలైజేషన్ క్వశ్చన్ అనేది డ్యామ్ షూర్గా రావచ్చు. నెక్స్ట్ అదే VMware విర్చువలైజేషన్ క్వశ్చన్ అనేది కూడా డ్యామ్ షూర్ రావచ్చు. ఓకేనా. సో అయితే ఏంటంటే ఇప్పుడు చూడండి ఈ రెండింటిలో ఏదో ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి ఈ 2 కూడా లిటిల్ బిట్ అంటే ఏంటంటే ఇన్డెప్త్గా కాదు. ఇప్పుడు ఈ 2 క్వశ్చన్స్ డ్యామ్ షూర్ దిగుతాయి, పైన ఉన్న 2, పైన ఒకటి కింద ఒకటి. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా మిస్ అయినప్పుడు మనకి ఏంటంటే ఈ రెండింటిలో నుంచి అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అందుకని ఇవేమో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి ఈ 2 క్వశ్చన్స్. ఈ 2 వచ్చేసరికి ఏం చేస్తారంటే మనం జస్ట్ లిటిల్ బిట్గా పైన మేనేజ్ చేయండి. సో ఇది ఓవరాల్గా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బట్ ఏంటంటే నా సజెషన్ ఏంటంటే ఇది 6th సెమిస్టర్ పేపర్ కాబట్టి ఎక్కడ చాయిస్ తీసుకోకూడదు. కాబట్టి ఏంటంటే ఇంపార్టెంట్ లిస్ట్స్ అనేవి ప్రిపేర్ అవ్వటం చాలా బెనిఫిట్. అంటే టైం లేని వాళ్ళు మ్యాక్సిమం ఇలా ప్రిపేర్ అవ్వండి. నేను ఇచ్చిన ప్రయారిటీ 1 క్వశ్చన్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం ప్రిపేర్ అవ్వండి. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే టైం కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఓన్లీ ప్రయారిటీ 1 క్వశ్చన్స్ అసలు వదిలేసే కంటే ప్రయారిటీ 1 క్వశ్చన్స్ చదువుకుంటే పాస్ అయిపోతారు. సో అలా కూడా కాదు, మంచి మార్క్స్ రావాలి, పర్ఫెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు మాత్రం పక్కాగా ఏం చేస్తారంటే ఈ ఇంపార్టెంట్ లిస్టులు ఇవన్నీ వదిలేసుకొని మనకి దీంట్లో క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి తక్కువ ఇంపార్టెంట్ ఉన్నాయి, తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. చెప్పాను కదా, ఫస్ట్ యూనిట్లో ఒక 7, సెకండ్ యూనిట్లో ఒక 7, థర్డ్ యూనిట్లో 8. సో టోటల్గా 22 క్వశ్చన్సే ఉన్నాయి. సో ఫస్ట్ 3 యూనిట్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే మ్యాక్సిమం లేదు ఇంకా అసలు ఖచ్చితంగా 6 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయగలుగుతారు. సో 6లో మనం రాయాల్సింది 5 క్వశ్చన్సే కాబట్టి 5 × 15 75 మార్క్స్ అనేది గెయిన్ అవుతారు. ఓకేనా. సో ఇది ఓవరాల్గా